వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో తాజాగా వికారాబాద్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ ట్రైనింగ్ సెషన్స్ సుదీర్ఘంగా జరిగినాయి. దాంతో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరూ చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీలు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇప్పుడు ఒక 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేల పైన ఆ మీటింగ్ సందర్భంగా డీసీసీలు ఏకంగా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ ఫిర్యాదు ఎందుకు చేశారు? ఏంటి? అనేది ఇప్పుడు పెద్ద చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీలో కొత్త ముసలం స్టార్ట్ అయింది. ఎందుకంటే డీసీసీ ప్రెసిడెంట్ల, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్యేల తీరు పైన ఏకంగా డీసీసీ ప్రెసిడెంట్స్ ఇవాళ రాహుల్ గాంధీకే స్వయంగా గలం విప్పి మాట్లాడారు, గలం విప్పి ఫిర్యాదు చేశారు అంటే ఇక పరిస్థితి ఎంత దారుణాతి దారుణంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే డీసీసీలకు వాళ్ళ అపాయింట్మెంట్ అయినటువంటి తొలి రోజుల్లో చెప్పింది ఏంటంటే, మీరే పవర్ఫుల్, జిల్లాకు బాసులు మీరే, ఎమ్మెల్యే టికెట్లను కూడా మీరే డిసైడ్ చేయాలి, డీసీసీ అధ్యక్షులే పీసీసీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలే హైప్ ఇచ్చారు డీసీసీలకు సంబంధించి. ఆ నేపథ్యంలో వాళ్ళు ఫుల్ జోష్ మీద మొత్తం మేమే, మాకు తిరుగుండదు అని డీసీసీలు అందరూ సంబరపడ్డారు. ఇంకేముంది, మాకు మంచి టైం వచ్చింది కదా అని మనసులో మాటను కూడా రాహుల్ ముందు ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్లు గతంలో సంబరపడ్డలు ఇప్పుడు చెప్పేశారట. మరి పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరు ఇబ్బందికరంగానే ఉంది అన్నది రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కొంతమంది డీసీసీలు. సో ఇప్పుడు ఎవరా ఎమ్మెల్యేలు, ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు కొంత వాళ్ళ తీరు పైన పార్టీ నిజంగానే గుర్రుగా ఉందా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఎంక్వైరీ కన్నా వేయాలి, డెసిషన్ తీసుకోవాలి, ఏదో ఒకటి అయితే కొంత చేయాలి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ అధ్యక్షులు చేసినటువంటి ఫిర్యాదును, అది కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన వచ్చినటువంటి ఫిర్యాదుల్ని బేఖాతరు చేయలేరు. ఇప్పటికే రాష్ట్రం అధోగతి అయిపోయింది. గ్యారంటీల విషయంలో ఫెయిల్యూర్, చేసిన పనులు చెప్పుకోవడంలో ఫెయిల్యూర్, లేదంటే అప్పులు తేవడంలో సక్సెస్. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రజల్లోకి పోనటువంటి పరిస్థితి. రైతు భరోసా ఇక అది ఎప్పుడు ఇస్తారో తెలియదు, అటకెక్కినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినా కూడా నిర్బంధకాండ నడిచింది. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఇంతకు డీసీసీలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఒక్కసారిగా ఫ్లేరప్ అయింది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డీసీసీ అభ్యర్థులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతుల సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ముగింపు కార్యక్రమం రోజు పెద్ద ఎత్తున డ్యాన్సులు చేసి వీడియోలు వైరల్ చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపైన డీసీసీలో రాహుల్ గాంధీకి ఆయన దగ్గర గొంతెత్తడమే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వ్యవహారాన్ని పార్టీ అగ్రనాయకత్వం మీద కొంత సీరియస్గా తీసుకుందనే టాక్ కూడా గాంధీ భవన్లో వినిపిస్తోంది. సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు రాహుల్ బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ 8 మంది ఎమ్మెల్యేలు ఎవరనేది ఒకవైపు గోప్యంగా ఉంచుతూ ఆ ఇష్యూని కొంత సైలెంట్గానే సెటిల్ చేయాలని కూడా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. మరి డీసీసీలు రాసినటువంటి ఫిర్యాదు లేఖలు కూడా బయటికి రాకుండా పీసీసీ మేనేజ్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డీసీసీల నియామకం కేవలం 3 నెలల క్రితం మాత్రమే జరిగినటువంటి నియామకం అది. మరి ఉన్నటువంటి డీసీసీలో ఎక్కువ మంది కొత్త వాళ్ళకే అవకాశాలు డీసీసీలుగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు డీసీసీ ప్రెసిడెంట్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళని డమ్మీలు చేసినటువంటి పరిస్థితి. డీసీసీలు ఫుల్ పవర్ఫుల్ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కొత్త ఫేసెస్ని, కొత్త నాయకత్వాన్ని ఎంటర్టైన్ చేయలేక, జీర్ణించుకోలేక తాము అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే డీసీసీల పెత్తనం ఏంటనే ధోరణిలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు. మరి ఈ మధ్య కాలంలో తాజాగా మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఆ సందర్భంగా పార్టీ బీఫామ్ల విషయంలో కూడా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. డీసీసీ అభ్యర్థుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలే టికెట్లు పంచారనేది కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతుంది ఇప్పటికి కూడా. మరి డీసీసీల ప్రెసిడెంట్లతోటి తెల్ల కాగితాల మీద సంతకాలు తీసుకున్నారనే చర్చ కూడా ఉంది. ఇదంతా మమ్మల్ని అవమానించినట్టుగానే అనేది వాళ్ళందరూ భావిస్తున్నటువంటి మాట. మరి ఇదే సందర్భంగా ఈ విషయాన్ని శిక్షణా తరగతుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ముందు చెప్పుకున్నట్టుగా తెలుస్తోంది, వాపోయినట్టుగా కనిపిస్తోంది. మరి పార్టీ అధిష్టానం ఒకవైపు డీసీసీలు పవర్ఫుల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్గా, డమ్మీగా మారిపోయాం వాళ్ళు అని డీసీసీలు బాధపడుతున్నారట. మరి ఇప్పుడు తమ సమస్యలు గొంతెత్తితే దానికి కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారుతుంది.
మరి కోఆర్డినేషన్ ఫోరం ఆధ్వర్యంలో తమకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను కూడా స్వయంగా రాహుల్ గాంధీ ముందే వాళ్ళు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు డీసీసీల ఫిర్యాదు పైన రాహుల్ కూడా స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఒక స్పెషల్ ఛార్జ్ ఇచ్చినట్టుగా, మరి పార్టీ ఫస్ట్ ఆ తర్వాత ఎవరైనా అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలో దిగి కొంత ఫిర్యాదు చేసినటువంటి డీసీసీల పేర్లు అయితే గోప్యంగా ఉంచుతున్నా కూడా గాంధీ భవన్ సర్కిల్స్లో అయితే ఎవరు, ఇటు కంప్లైంట్ చేసిన డీసీసీ వాళ్ళు ఎవరు, ఆ పక్క ఉన్నటువంటి మంత్రుల పరిస్థితి ఎవరు, ఒకసారి ఎవరెవరి మధ్య ముసలం ఉందని మనం మనం అవగతం చేసుకుంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని వరంగల్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డికి వరంగల్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకి మధ్య పొసగడం లేదు. ఇక్కడ డీసీసీకి మంత్రికి డీసీసీకి ఉప్పు నిప్పులాగా పరిస్థితి మారింది అని స్పష్టంగా తెలుస్తుంది. ఇక అట్లాగే నారాయణపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి అస్సలు పొసగడం లేదట. డీసీసీని మంత్రి వాకిటి పరిగణలోకి కూడా తీసుకోవట్లేదు, బేఖాతరు చేస్తున్నాడు, లైట్ తీసుకున్నాడు కనిపిస్తుంది. ఇదొక విషయం. ఇక నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య కూడా ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులే ఉన్నాయి. సాక్షాత్తు స్వయంగా వాళ్ళు విమర్శించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మంత్రులే ఈ విధంగా ఉండటంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా డీసీసీలను చాలా తక్కువ చేసి చులకనగా చూస్తున్నారన్న ఆవేదన డీసీసీల్లో ఉందట. దీంతో ఇప్పుడు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి కొంత డీసీసీల కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసమే గలం ఎత్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాయి. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు చినికి గాలివానలా మారే ప్రమాదం కూడా కాంగ్రెస్లో ఉంది. కాంగ్రెస్లో అతి పెద్ద ముసలానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగానే మొదట్లోనే సెట్ చేయాలని కూడా పార్టీ అధిష్టానం మీదే భావిస్తోంది. మొత్తం మీద డీసీసీలకు మంత్రుల మధ్య అయితే మాత్రం వివాదం ముదురుతోంది. అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పీసీసీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆ యొక్క మంత్రులకు పిలిచి క్లాస్ తీసుకుంటారా, లేకుంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా చెక్ పెట్టే దిశగా భవిష్యత్తులో ఏమన్నా రాజకీయ అడుగులు వేసే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే కేవలం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు పదవుల కోసం తాపత్రయమే తప్ప ప్రజా అవసరాలు, ప్రజా బాగోగులు పట్టనటువంటి నాయకులు కానీ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకవైపు ఖమ్మం విషయం తీసుకున్నా, లేకుంటే మూసీ విషయం తీసుకున్నా, ప్రజలు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పార్టీ కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో. మరోవైపు ప్రజల బాధలు పార్టీకి పట్టడం లేదు. కేవలం వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు, స్వలాభాల కోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, డీసీసీలు అయినా. మొత్తం మీద రాహుల్కి ఫిర్యాదు చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చను రాజేస్తోంది. మరి ఇవాళ పీసీసీ అధ్యక్షుడు ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు వీళ్ళపైన చూద్దాం, వెయిట్ చేద్దాం. మీరు కూడా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.